గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నిజంగా ఆ తల్లిదండ్రుల ఆవేదన చాలా మనం వర్ణించలేము. వాళ్ళు పుట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చారు. మా బిడ్డ బతికి ఇలా అయిపోయింది, ఇలా చేశాడు, వానికి దుర్మార్గునికి కఠిన శిక్ష పడాలని వాళ్ళైతే వేడుకుంటాను. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అమ్మగారు అయితే ఇక్కడ ఉన్న, వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, ఆ రోజు ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగింది? ఆ రోజు ఆదివారం అండి. పిల్ల మాట్లాడుతా బాగానే సరదాగానే ఇంట్లోనే ఉన్నాం మేమందరం. మా ఆయన లేరు, మా ఆయన వెళ్ళిపోయారు. 5 అయింది. అమ్మ అన్నం ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టమన్నా, అన్నం తింటా ఉన్నావు. ఇప్పుడు సరదాగా బాలుగానే ఉన్నావు. పిల్ల వాష్రూమ్కి వెళ్తానంది. వాష్రూమ్కి వెళ్ళింది పిల్ల. ఫుల్ వాన. ఆ రోజు నేను వెళ్ళి అక్కడ దాకా వదిలిపెట్టేసి వచ్చాను. పిల్లని మాత్రం వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత దొమ్మాకురి అలా వెళ్ళారో కానీ బాత్రూంలో తెలియదు నాకు. అసలుకి దొన్నపట్టు ముందే ఉన్నారేమో, అసలుకి వెళ్ళారు. నేనైతే చూడలేదు కళ్ళతో. నేను వెళ్ళి వాష్రూమ్ దగ్గర వదిలిపెడితే పిల్ల చివరి బాత్రూంలో ఉంది. చివరి బాత్రూంలో పిల్ల ఉంటే చంటి పిల్ల ఏడుస్తుందని ఇక్కడే కూర్చొని పాలిస్తూ ఉన్నా. ఇంకా తర్వాత నీళ్ళు కానీ వెళ్ళే లోపు పిల్ల హౌస్ కాడికి వెళ్ళేపాటి పెద్ద కేకేస్తే ఇంత వాన ఎంత కేకేసింది ఏంటి పిల్ల. అసలుకి మా పిల్లని అంతలో కేకేసింది. దాదాపు అసలు నీళ్ళు కూడా తోరుకోలేం. బకెట్ కూడా అక్కడే పడేసి దాదాపు వెళ్ళిపోయాగానే ఆయన నన్ను వస్తాం ఇంకా సందు మూల తిరుగుతూ వాళ్ళేసి గుద్దుకొని మరీ వెళ్ళిపోయారు. ఆయన నన్ను డాషిచ్చి వెళ్ళిపోతే పడిపోతే ఇదేంటి అన్న ఇలా వెళ్ళిపోతాను, ఆగన్నా అన్నా కూడా అసలు ఆగులేదు గీగులేదు. ఇంట్లోకి వెళ్ళాడో తెలియదు, బయటికి వెళ్తే అసలు కంటికే కనపడలేదు. ఇంకా వాష్రూమ్ నుంచి వచ్చిన తర్వాత పిల్ల ఏమో లోపల భయపడతా ఉంది. ఏమైందమ్మా అంటే ఆ పిల్ల చెప్పలేకపోయింది. ఇంకా నేను లోపల తీసుకొచ్చి మా ఆయనకు కూడా చెప్పలేదు ఆ రోజు. మళ్ళీ నువ్వు వచ్చావు 4 రోజులు కూడా కాలేదు, ఇక్కడికి వచ్చి సంవత్సరం కూడా కాలేదు, నువ్వు వచ్చి లొల్లిలు చేస్తున్నావు ఈ చేస్తున్నావు అని అంటారు. ఏదైనా మనిషి ఉంటే అడగాలి, మనిషి లేనప్పుడు చదివితే ఎవరు మాట్లాడతారమ్మా, నరం లేనారికి ఎన్నైనా మాట్లాడవచ్చు అప్పుడైతే. ఇంకా సరే నేను కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాను. ఇంకా సోమవారం పిల్ల జ్వరం నైట్ నుంచి జ్వరం వచ్చేసిన. ఆదివారం నైట్ నుంచి జ్వరం వచ్చేస్తే మందులో వేసి ఇక్స్బిల్లా వేసి మా ఆయన కూడా చెప్పతే అడిగినా కూడా నేను మా ఆయనకేం చెప్పాలి, మాలు జ్వరం వచ్చింది దలుచుకుంది పిల్ల అని చెప్పాను. సోమవారం మళ్ళీ మా ఆయన తోరు బండికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 10ంటికి నా పిల్ల నాకు పొద్దున పోయి చెప్పంగానే నేను చెప్పపోతే నాకు చెప్పి పిల్ల ఇంకా మా ఆయన గారికి కూడా చెప్పింది. ఇంకా పిల్ల ఇంకా నన్ను అరిచారు చెప్పపోతే అలా అని. ఇంకా తర్వాత మంగళవారం పూట ఏ తోరు బండికి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు, మా ఆయన ఇంటికారు ఉండిపోయారు. ఇంకా ఆయన కోసం చూస్తున్నాం. ఇంకా ఈ ఏరియాలో అసలు ఏ ఒక్కరు రాలేదు. అసలు ఏరియా తరపు నుంచి అపార్ట్మెంట్లు ఎంతమంది ఉన్నారు, ఏరియాలో అసలు ఒక్కరు రాలేదు. అసలుకి ఆ పక్క గల్లీలో మేము అసలు అద్దెకి లేము. అక్కడ అసలు అల్లు తెలియదు, ముక్కు మొహాలు తెలియదు మాకైతే. అక్క ఇలా సండే రోజు ఇలా అయింది అక్క, పిల్లకి ఏమో తెలియట్లేదు, మళ్ళీ అయిందో లేదో తెలియదు, అనుమానంగానే ఉంది నాకైతే. ఆ పైకి అయితే ఏమి కనపడట్లే, పిల్ల యాటుగానే ఉంటుంది పైకి మావటాలుగా. కానీ మూత్రంకి వెళ్ళకుండా ఏమి వెళ్ళకుండా ఆగిపోయింది. పిల్ల ఏడుస్తుందో పక్క. నా భయం వేస్తుంది. నాకు ఒకసారి రండి అంటే సరే రేపు హాస్పిటల్ తీసుకెళ్తావు, లాగు చూపిస్తే అయిపోయింది కదా, ఎందుకులే ఆయన లేరు కదా అని అన్నారు. ఆ రోజు ఇంకా వాళ్ళకి చెప్పి ఇలా ఇంటికాడికి వచ్చేపాటికి ఆ రోజు ఆటో దిగుతున్నారు. మంగళవారం పూట ఇక్కడే వచ్చి సాయంత్రం పూట 6 అయింది. ఆటో దిగారు. ఆటో దిగగానే వెళ్ళి మా ఆయన వాళ్ళని పిలుచుకొచ్చి నేను ఇక్కడే ఉన్నా, మళ్ళీ ఏమైనా వెళ్ళిపోతారేమో అని. అప్పుడు ఇంకా డైరెక్ట్గా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఫుల్ తాగే ఉన్నారు. ఆ రోజు కూడా వాళ్ళందరూ వచ్చి పిల్లని అడుగుతారు, నువ్వు పిల్లని ఏం చేసి వాసన అసలు అక్కడ లేవు, ఊరు వెళ్ళిపోయావు అని అందరూ చెప్పారు. ఆయన ఊరు వెళ్ళినోరు ఇప్పుడు వస్తే మళ్ళీ ఎలా వచ్చారు ఆదివారం, ఊరు వెళ్ళినోరు పిల్లని వాష్రూమ్లో ఎలా చూసారు, మీరు పిల్లని అడగండి అని చెప్పి ఈ లోపల అందరి ముందు సంవత్సరాల పిల్లని 2 పిల్లలు, మాకు ఇంకో 6 పిల్ల ఉంది, 2 పిల్లలు పెట్టి ఇక్కడ నుంచే పెట్టి అడిగిస్తే నేను వాష్రూమ్లో పిల్లని చూశాను, బట్టలు నూక కూడా ఏది లేకుండా నేను ఒంటిగా ఉన్నప్పుడు నేను చూసా పిల్లని వాష్రూమ్లో చివరి బాత్రూంలో ఉంది పిల్ల కాకేసిన విషయం కూడా చెప్పారు. పిల్ల అరిసిన విషయం, నన్ను ఢీ కొట్టిన విషయం అన్నీ చెప్పారు ఆయన. కానీ నేను పిల్లల్ని ఏం చేయలేదని చెప్తున్నారు. నువ్వు పిల్లని చూసిన విషయం అన్నీ ఇంత చెమక కూడా ఆరా తీయకుండా అన్నీ చెప్తున్నావు కదరా, చూస్తే పిల్లని వేరే వాష్రూమ్లోకి వెళ్ళాలి కానీ పిల్ల ఎలా కూర్చుంది ఇవన్నీ నీకు దేనికి, నువ్వు ఎందుకు ఇవన్నీ చెప్పు, పిల్ల అరిసింది గిరిసింది నువ్వు ఎలా చెప్తున్నావు, ఏం చేసి పిల్లేమో అన్నాన్ని చూపిస్తుంది, నీళ్ళు చూపించి అన్న కొట్టారని చూపిస్తుంది, గిల్లారు అన్నని చూపిస్తుంది. ఆ గిల్లితే ముద్ద ఆడతాకి ఇలా ముద్ద అయినా పెట్టుకోవచ్చు కదమ్మా పిల్లల్ని, వాషిలో ముద్ద ఆడతాకి ఏముంటుంది అసలుకి పిల్లని అని మేము అరిస్తే వాళ్ళు ఎవరు నమ్మపోతే ఇంకా అరిసాం. సరే వాళ్ళు నైట్ అక్కడికి వెళ్ళకూడదు, ఆయన స్టేషన్కి కంప్లైంట్ ఇస్తాం, మీకు ఆ శాష పిల్ల చెప్పినా సరిపోవట్లేదు, తల్లి చెప్పినా సరిపోవట్లేదు, సరే ఏది లేకపోతే అందరికీ మంచిదే కదా, రేపు వెళ్ళి పిల్లని హాస్పిటల్ చూపిస్తాం, మేము కూడా స్టేషన్కి కూడా తీసుకెళ్తాము, ఆయన మాత్రం ఉంచండి ఇంటికని చెప్తే ఉంచుదాం అన్నారు. ఇంకా పిల్లని మేము బుధవారం పూట సాయంత్రం పొద్దున పూట హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఈ టైం కల్లా హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక్కడ ఈ ఏరియాలో ఒక హాస్పిటల్ ఉంది తెలిసింది గవర్నమెంట్ తరఫు నుంచి, ఈ గల్లీలు కొంటే అక్కడ తీసుకెళ్తే ఇలా అయిందని చెప్తే జరిగే ఉంటుంది, జరగకుండా ఎందుకు ఉంటుంది, మూత్రం కూడా వెళ్ళకుండా ఉంటుంది కదా పిల్ల, ఇబ్బందిగా పడుతుంది కదా అని ఇక్కడ ఒక సత్యగిరి అనే హాస్పిటల్ ఒకటి రాశారు. అక్కడ రాస్తే అక్కడికి వెళ్ళినా అక్కడ అలాంటి టెస్టులు ఇవ్వమని వాళ్ళు కూడా అక్కడికే తీసుకెళ్ళి ఉన్నారు. తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లకి
ఇబ్బంది అవుతుంటే ఇంకా ఏరియా వాళ్ళందరూ జరిగిందని చెప్తున్నారు కదా అని ఆయన లోపలికి వెళ్ళి చొక్కా పట్టుకుని లాక్కొస్తుంటే వాళ్ళ అక్కేళ్ళు వాళ్ళ బావలు అటు ఇటుపై మమ్మల్ని కొడతాకు వస్తున్నారు మీదకి. మళ్ళీ ఆయన లాక్కొని వెళ్తుంటే పోనీలు తమరు చేసిన ఒక ఏదో పనికి దానికి సపోర్ట్ చేసుకొచ్చి ఆయన 2 పీకేనా మేము లేమారా అక్క చెల్లెలకే కదా మేము ఉన్నాం ఏదైనా ఆడపిల్లే కదా అని అరగకపోతే ఒక్కళ్ళు కూడా అరగలేదు. ఆయన అయితే ఆ ఏరియా తరపు నుంచి చొక్కా పట్టుకొని వచ్చి మొత్తం లాక్కొని వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి అడిక్కుంటా కొట్టుకొని లాక్కొని వెళ్ళారు. ఆ లాక్కొని స్టేషన్ గారు పెడితే పిల్లల్ని మిల్కీ స్టాక్ పంపిస్తామని చెప్పి పిల్లల్ని పంపించారు. ఒక గంట అయిన తర్వాత పంపించారు పిల్లలు. 2 గంటలు అలా పంపించగానే ఆనవాళ్ళు ఏవి కనపడట్లేదమ్మా పిల్లకైతే. వాళ్ళకి 5 రోజులు 4 రోజులు అయిపోతుంది కదా ఆనవాళ్ళు అయితే తెలియట్లేదు. పిల్ల చొక్కా కానీ బన్నీని కానీ వేసుకొని ఉంటే బన్నీని వేసుకుందని చెప్పాను నేను. షార్ట్ కట్ లాంటిది బన్నీని వేసుకొని పంపించి ఆయన బన్నీని కూడా మాయమైపోయింది. రేకులంతా ఎతికినాం గల్లీ అసలు ఎక్కడ కనపడలేదు బన్నీని. చెప్తే అన్నప్పుడు పోలీసులు అన్నాను 2 పిల్లలు పెట్టేసి అడిగొచ్చని ఆయనే చెప్తారు. ఏ పిల్ల ఏ వాషన్లో ఉందో ఎలా చూసారు ఆయనే చెప్తారు. మా పిల్ల కూడా చెప్తుంది వాళ్ళు సరిపోమ్మ మెడికల్ రిపోర్ట్ కావాలని చెప్తూ కోర్టుకి పంపిస్తామని చెప్పి మమ్మల్ని నైట్ పూట్ల వెళ్ళాము. నేను పిల్లని ఆరాం వెళ్ళాము మార్బెడ్లావా వెళ్ళి పిల్లని తీసుకొని వెళ్తే ఆ నైట్ పూట జాయిన్ చేయాలి పిల్లని చెప్పి గంట అటు ఇటు తిరుగుతూనే అయిపోయింది. అక్కడ తిరుగుతూ అయిపోయింది అన్నీ అయిపోయింది కానీ జాయిన్ చేయాలమ్మా పిల్లని చెప్పి 9:30 10 చెప్పారు జాయిన్ చేయాలని. పిల్లేమో అప్పుడు నాకు కాదు చంటి పిల్ల ఒక పిల్ల ఉంది. ఆ పిల్ల పాలు కూడా ఫీకింగ్ చేయలేకపోతున్నా రాలేకపోతున్నాయి. ఆ చిన్న పిల్ల కూడా మా అమ్మాయి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఒక పక్క నేను ఉన్నమ్మ వెళ్ళిపోతాము నా భయం వేస్తుంది నాన్నగారికి వెళ్ళిపోతే నేను ఉన్నానని పిల్ల భయపడిపోయింది. నేను భయపడిపోయాను. నేను ఉన్నానని నైట్ నేను జాయిన్ చేయను పిల్లని మాత్రం మెడికల్ శాఖ స్టాండింగ్లో అయితే తెలిసిపోయిద్దని చెప్పారు. జాయిన్ చేయాలని లేదు. ఒక్కరోజు జాయిన్ చేయాలమ్మా పిల్లని ఒకరోజు అంతా టెస్టులు చేస్తాను కదా రిపోర్ట్లు వచ్చాయంటే నేను ఉన్నానండి రేపు పొద్దున వస్తాను కావాలైతే రేపు పొద్దున సాయంత్రంలోపు అన్ని టెస్టులు చేపిస్తాను పిల్లల నుంచి. ఇప్పుడు ఇబ్బందిగా ఉంది 4 పిల్లలు ఉన్నారు కొంచెం ఏమనుకోమాకని మేడం సరే అమ్మ రేపు పొద్దున్న జాయిన్ చేయించుకుంటాం మేము అని అన్నారు మేడం గారు. అలా నుంచి మేము బయటకు వచ్చాము. ఇంకా పొద్దున పూట వచ్చిన పక్కన వాళ్ళు అందరూ పెద్ద మనుషులు అరిచారు. అలా కాదమ్మాయిలు జాయిన్ అవ్వాలి పిల్ల ఎందుకు భయపడుతున్నాం మేము ఉన్నాం కదా పిల్లకేం కాదు వాళ్ళు ఇచ్చే మందులు వాళ్ళకి ఎవరు అవ్వకపోతే పెద్ద మనుషులు ఈ లోళ్ళందరూ ఇంటికారే ఉన్నారు. ఇప్పుడు మొగుడి పిల్ల చుట్టూ తిరగాలి చూసుకుంటూ ఉండాలి. పిల్లని ఆహారం పెట్టాలి పిల్ల బలైన తిండి పెట్టాలి పిల్లని ఖర్చులు అవి చూసుకోవాలని చెప్పి పిల్ల పేరు మీద సందా అందరూ వేసి 4,000 దాకా ఇచ్చారు. ఆ ఏరియా వాళ్ళు పెద్ద మనుషులు 6 వాళ్ళు అందరూ 150 రూపాయలు ఇచ్చారు పైన. ఆ 150 రూపాయలు హాస్పిటల్ తీసుకెళ్ళి 40 పిల్లకు వాడు పిల్ల మందులు కాటికి వాడు పిల్ల తిండి ఖర్చులకు వారు అని ఇచ్చారు వాళ్ళు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళే పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళే వచ్చారు పెద్దలు వచ్చి స్టేషన్ గారికి అమ్మ ఇప్పుడు వెళ్ళిద్దులే అమ్మ జాయిన్ చేసింది పిల్లని అప్పుడు భయపడిపోయింది మేము అందరం చెప్పని చెప్పి కానిస్టేబుల్ వచ్చింది. ఇంకా కానిస్టేబుల్తో 2 పిల్లలు కానిస్టేబుల్తో పిల్లలతో 2 తీసుకొని వెళ్ళిపోతే పిల్లల్ని అప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదు పిల్లల్ని ఎవరు పట్టించుకోపోతే ఈ హాస్పిటల్ కాదు ఆ హాస్పిటల్ అటు ఇటు మార్చారు. మధ్యాహ్నం 2 అయిపోయింది పిల్లకి ఏమి పట్టొద్దని చెప్పారు. పొద్దునుంచి పిల్ల రొట్టి పాలు తాగింది పిల్ల ఇంకేమి తెల్ల ఆ ఒక్క పూట నుంచి పస్తుగానే ఉంది పిల్ల ఏం పట్టొద్దు అన్నారు. 2 జాయిన్ చేసుకుని 3 అలా రక్త పరీక్షలు చేశారు. ఇంకా మత్తు పెట్టే పరీక్ష ఒకటి ఉందమ్మా అది రాత్రి చేస్తాం మేము అని చెప్పి ఇంకా పిల్లని 9 10 తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్కి పిల్లని హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి చెప్పాలన్నా కూడా నా అలా అట్లా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి పిల్లని తీసుకొచ్చే పార్టీ నుంచి పిల్ల ఏడుస్తూనే ఉంటుంది. ఎన్ని పోసి వండకూడదు అమ్మాయిలను అరువు వేయాలి చివర పిల్లని ఎత్తుకొని తెప్పనని వస్తేనేమో సగం సెలను ఎక్కించి తిప్పుతూనే ఉన్నాం పిల్లని. ఆ పిల్లని నిద్రపోలేదు రాత్రి 1 గంట అయినా కూడా పిల్లని నిద్రపోలేదు అల్లారేసిపోతుంది. ఇంకా మా ఆరోలో ఒక ఆరాము ఉంది ఆమె కారు పిల్లలు పెట్టి మేము కూడా అక్కడే ఉన్నాను. డాక్టర్ ఆమె ఒక కానిస్టేబుల్ ఉంది డాక్టర్ ఆమె మేడం కిందకి రమ్మని పిలిచింది. మేము కిందకి వెళ్ళాము 2 అయిపోయింది 2 అయిపోయింది తిరిగేపాటికి. ఆ మేడం ఏమో అమ్మ మాకైతే డ్యామేజ్ అయిందనే తెలుస్తుంది మాకైతే స్పష్టంగా కనపడుతుంది ఈ రిపోర్ట్లు వస్తున్నాయి మాకైతే వాష్రూమ్కి వెళ్ళే చోట 3 ఎత్తుల్లో చీరికిపోయి ఉంది బాగా పిల్లకి ఆపరేషన్ అయినా పరవచ్చు పడితే అవి కుట్లైనా పరవచ్చు ఆపరేషన్ పడే అప్పుడు పిల్ల ఆ పైపులన్నీ పెట్టేలోపు పిల్ల అవి మొత్తిచ్చి పెట్టేదేం లేదు పైపులు పిల్ల తట్టుకోలేదో తెలియదు మాకు పిల్ల ఏదైనా అయితే మా సంబంధం లేదు. నేను అడిగేసాను ఏమైనా అయితే మా పిల్లకని అడిగితే మేము చెప్పలేమమ్మా అని అన్నారు. సీరియస్గా మా టెస్టులు అన్నీ అయితే అయిపోయినాయి ఇంకా చేయాల్సిన టెస్టులు మా ద్వారా అన్నీ అయిపోయినాయి. ఇంకా మేము మందులు అవి ఇస్తాం మేము ఇంకా మందులు తీసుకొని వెళ్ళాలి. ఇంకా వారం వచ్చి చెకప్కి వచ్చి చేయించుకోవాలి మీరు స్కానింగ్లు అన్నీ తీపించుకోవాలి. అది ఇంకా మందులతోని పూడకపోతే ఏది అవ్వకపోతే పిల్లకి ఆపరేషన్ అయినా పడి ఇన్ఫెక్షన్ బాగా అయిపోయి ప్రాణాలకైనా ప్రమాదం అయిపోతాయి. అమ్మ పిల్లకి ఏళ్ళలో లక్షల్లోనే అవుతుంది పిల్ల ఖర్చు ఎంత మేమైతే చూసేదాల్లో మేము చూస్తున్నాము. ఇదంతా భారం
మీరే చూసుకోవాలి, ఇంకా మాకైతే తెలియదు, మా పరీక్షలు అన్నీ అయిపోయినాయి అని చెప్పి మందులు అవి ఇచ్చారు. మళ్ళీ పిల్లని వారానికి తీసుకొచ్చి ఆ ఇన్ఫెక్షన్ అన్ని చూస్తామని చెప్పారు. ఇంకా అప్పుడు కూడా ఏది మానకపోతే పిల్లకి ఇంకా మానకపోతే ఇంకా ఆపరేషన్ అవి చేస్తామని చెప్పారు. 7 రోజులు ఉండాలన్న పిల్లని 3వ రోజు ఎందుకు డిశ్చార్జ్ చేసి పంపించారు తెలియదు మాకు. డాక్టర్లు 7 రోజులు ఉండాలమ్మ పిల్ల చెప్పారా 7 days ఉండాలని? ఆ డాక్టర్లు మేడమే చెప్పింది. ఇంకా మా ఇంటి పక్కన ఆరోళ్ళు అందరూ వచ్చి మీడియాతో మాట్లాడుతున్నా మాకు మా ఇంటి పక్కన ఆరోళ్ళు ఒక డాక్టర్ అని పిలిచింది పెద్దామంట. పిలిచి ఏమైందంటే ఇలా వివరంగా చెప్పంగానే పిల్లని వార్డులు చల్లని వార్డులోకి మార్చారు పిల్లని. అలా మార్చిన పిల్లని మళ్ళీ ఇంకో వార్డులోకి మార్చి పిల్ల చుట్టూ కట్టన గొడ్లు అన్ని కట్టేసారు పిల్లని. ఇంకా చూస్తాక అందరూ వచ్చేద్దాం మీరు మళ్ళీ పిల్లకి ఏదైనా అవుతే మా మీద కేసు అయిద్దేమో అని వాళ్ళు భయపడిపోయారు. ఇంకా వాళ్ళు చేయాల్సిన టెస్టులన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు మొత్తానికి ఆ అమ్మాయి కండిషన్ ఏ విధంగా ఉంది? డిశ్చార్జ్ మంచిగా ఉందని డిశ్చార్జ్ చేసారా, భయంతో డిశ్చార్జ్ చేసారా? భయంతోనే చేశారు డిశ్చార్జ్. మందుల ద్వారా బోరొచ్చి అమ్మ లేకపోతే లేదు. మేడం కానిస్టేబుల్ అంక చెప్పింది. ఆ కానిస్టేబుల్ ఆమెకి అమ్మ ఏ శిక్ష చేస్తారు మీరే ఇవన్నీ ఇలాంటి రోజులు వదిలిపెట్టొద్దు, మీరు పిల్ల కండిషన్ అది సీరియస్గా ఉన్నది. కొన్ని రోజులకి అది మందుల ద్వారా బోరపోయినా ఇన్ఫెక్షన్ అది లోపల ఎక్కువైపోయినా కూడా ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. రేపు రోజు ఆమెకి చెప్పలేదు గిప్పలేదు మాకైతే అని అనకూడదు, మేము చెప్పేసేసామని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపించారు 3వ రోజు. పిల్లకి ఇంటికి పంపించిన తర్వాత డాక్టర్లు చెప్పింది మా ఆయన అప్పుడు నేను పిల్లగారి లేను, చిన్నపిల్లలు తీసుకొని నైట్ నేను వచ్చాను. మా ఆయన ఉన్నా, మా పిల్లల్ని మా ఆయన తీసుకొచ్చారు. కానీ ఇంత ఘోరంగా అయినప్పుడైనా ఈ రేవంత్ సారైనా ఎవరైనా వచ్చి పిల్లనైనా చూడాలి కదా. మమ్మల్ని వదిలేసేను, చిన్నపిల్ల జరిగింది కదా. ఎవరికైనా ఉన్నోళ్ళకేనే రాష్ట్రీయాలు ప్రభుత్వాలు పోలీసులు ఉన్నోళ్ళకే పట్టించుకోవాలి, డబ్బు ఉన్నోళ్ళకే చూసుకోవాలి. వాళ్ళకి ఏది ఆడపిల్లలు ఏది జరగకుండా హామీ లేకుండా వాళ్ళే చూడాలా, లేని వాళ్ళకి ఇంకా పరిస్థితులు అంతేనా? పోలీస్ వాళ్ళు ఏమన్నారమ్మా? పోలీస్ కానిస్టేబుల్ వచ్చిరని చెప్తా ఉన్నారు. మరి ఎస్ఐ సార్తో మాట్లాడారా, మీ దగ్గరికి వచ్చారా? వాళ్ళు ఏమంటారు? పోలీస్ వ్యవస్థ ఏమంటారు? వాళ్ళు ఏమంటున్నారంటే న్యాయం జరిగిద్దమ్మా అని అంటున్నారు. న్యాయం జరిగిద్ది, ఎవరికైనా వస్తే మీరు వాళ్ళతో మాట్లాడమా కానీ న్యాయం జరిగిద్ది. ఎందుకు అందరితో పిల్ల ఇష్యూ పెద్ద చేసుకుంటే దేనికి న్యాయం జరిగిద్ది, మీ పోరాటం ఎందుకు న్యాయం జరిగిద్ది అని అంటున్నారు. ఆరు బెయిల్ పెట్టుకుంటే బెయిల్ మీదైనా రావచ్చు, ఒకవేళ 14 రోజులకైనా బెయిల్ పెట్టుకుని రావచ్చు. పిల్లేం పైకి యాక్టివ్గా ఉంటుందిగా, కొంచెం బాగానే ఉందిగా, లోపలే కదని పైన ఏం కనపడట్లా, అసలేంది లోపలే ఉంది. ఏం కోరుకుంటారమ్మా ఇప్పుడు? ఏం కోరుకుంటావు ప్రజెంట్? నువ్వేం కోరుకుంటావు అన్నా? మీ బిడ్డకి ఏం కోరుకుంటావు? నేను కోరుకునేది ఒక్కటే, ఇది జరిగి 11 రోజులు అయినా ఇప్పుడు దాకా ఎవరైనా వచ్చి పిల్లని చూస్తాకైనా చిన్నారినైనా చూస్తాక మాది బాధ్యత, పిల్లది ఆరోగ్యంగా మేము చూస్తాం, పిల్లకి ఆ శిక్ష పరిధి మీరు భయపడమాకనని చిన్నారినైనా చూడకుండా వచ్చా రేవంత్ సారైనా ఎమ్మెల్యే సీఎం అయినా గారు ఎవరు ఇంత ఘోరమైన స్థితిలో జరిగితే ఎందుకు రాలేదు అంటే ప్రాణాలు పోతేనే వచ్చి పట్టించుకుంటారా? ప్రాణాలు పోతేనే వచ్చి సరమద్దరిస్తారా? మేమున్నాం అని వచ్చి వాటిలో అన్నారు. మేము ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చాం బతుకు జరిగి, ఇంటికి మా బతుకు జరిగి వచ్చిన వాళ్ళకి ఇలా అవుతే ఉన్న వాళ్ళకి ఇంక ఎలా అయింది? ఎందుకు ఎందుకు ఈ శిష్టాలు, ఎందుకు అన్ని పోలీస్ స్టేషన్లు, ఎందుకు అన్ని ఎందుకు? వచ్చి పిల్లనైనా ఆరోగ్యం ఉన్న మేము మాదమ్మ బాధ్యత, పిల్లకి ఫుడ్ అయినా గిడ్డైనా ఆహారమైనా మందులేని గిందులేని కొనిచ్చి పిల్లని చూపించాలి కదా. ఎవరు పట్టించుకుంటారు ఆ బాధ్యత? మేమేం తోవురు బండికి వెళ్తాను, ఒక పూట వెళ్తాను, అది తెచ్చుని తింటాం, మేము గడపాలి. పిల్లకి ఇలా చేసి ఆయన జైల్లో ఉన్న ఆయన తింటా బాగానే ఉంటున్నారు. పిల్ల కండిషన్ సీరియస్, పిల్ల అన్నం తినకుండా నేను తినకుండా పిల్ల ఉంది. ఆ పిల్లని మేము ఇంటికాడ తెచ్చుకొని ఎవరైనా 2 రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు, చూసి వెళ్ళిపోతారు. జీవితాంత బాధ ఎవరికి? ఆ పిల్ల 5 సంవత్సరం అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు, మెంటల్గా డిస్టర్బ్ అవ్వచ్చు, మెంటలే అయిపోవచ్చు, దాని కారణంగా పిచ్చి పట్టవచ్చు, రోడ్డు మీద వెళ్ళిపోవచ్చు. దాని బాధ్యత ఎవరు? చంపేస్తానన్న వాళ్ళు కూడా చంపేనివ్వలేదు. రిపోర్ట్ కావాలి, సాక్ష్యాలు కావాలని చెప్పిన వాళ్ళు వచ్చినప్పుడు ఏం పట్టించుకుంటున్నారు? ఏ న్యాయం చేస్తారు అంటే ఫ్యామిలీ అంతా చచ్చిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ గారు దిగి వచ్చి న్యాయం చేస్తారా? లేకపోతే మమ్మల్ని చచ్చిపోనని చూస్తున్నారా? మాకు ఏదో తెలియాలి. ఇవాళ 11 రోజులు అయిపోయింది, ఇన్ని మీడియా వస్తుంది, ఇన్ని చేస్తుంది, ఇన్ని చెప్తున్నావు, ఇప్పుడు దాకా ఏ ఒక్కరు రాలేదు. అసలుకి ఏమవుతుంది? ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిద్ది? 6 రోజులకి రక్షట లేదు. ఇంకా చిన్నారుగులు కూడా రక్షట, వాష్రూమ్కి వెళ్తే చిన్న పిల్ల గోర భయపడుతూ ఉన్నారు, కొట్టి గోర వెళ్ళాలన్నా భయపడుతున్న స్థితిలో ఉన్నారు చిన్నపిల్లలతో. ఎందుకు ఇంత భయం? ఈ దేశానికి ఎందుకు ఇంత భయం పెడుతున్నారు? ఇలాంటి వాళ్ళు నరివీధిలో ఉడితీస్తేనే కదా ఇంకొకరు భయపడతారు. చిన్నాళ్ళు ముట్టుకోవాలి. 6 నెలలైన పిల్లలైనా అలా చేస్తున్నారు, 3 సంవత్సరాల పిల్లలైనా అలా చేస్తారు. దేనికి అంత కామర్కి ఎందుకు అలేస్తున్నారు? మీరు ఏమున్నారు? ధైర్యం ఒకటి వచ్చేసేసి నన్ను ఎవరు ఏం చేయలేరు, వెళ్తాను, ఒక 10 సంవత్సరాలు చేసి వస్తా, 14 రోజులు రిమైండర్లో వస్తాను నేను పేరు మీద. నన్ను చేసినట్టు ఇంకో ఆడపిల్లని చేయరా? నీ పడ్డ తల్లి గోస ఇంకో తల్లి పడదా?
ఇంకో తల్లికి నరకం రాకూడదని నేనంతా పోరాడుతున్నాను. ఇప్పుడు దాకా వచ్చేవారు సపోర్ట్ చేయాలిగా. గల్లీ వాళ్ళంతా నేను నడదాం మొన్న 2 ఆడోళ్ళు ముందుకు వాళ్ళు ఓపుకున్నసేపు నడిపించాను. ఇంకా ఎంతసేపు నడిపించారు. ఇంకా 2 రోజులు అయిందనుకో ఈ న్యూసే మర్చిపోతారు ఇంకా అందరూ. ఇంకా న్యూస్ రేవంత్ సార్ అయినా కొంచెం చూసి అయినా నిన్నైనా వచ్చారా సమర్థస్థాకి పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్తాం కానీ పిల్లల్ని మాట్లాడి అక్కడ నేను మాట్లాడితే ఆయన చెల్లబళ్ళు జైల్లో వేశారు అన్న మాకు డౌటే. ఆయన బెయిల్ మీద వెళ్ళిపోయారని మాకైతే నమ్మకం లేదు. ఒంటరి పట్టేసి మాకు న్యాయం జరిగిద్ది అయితే మాకు నమ్మకం లేదు. నా పిల్ల విషయాలో నా విషయాలో కానీ మాకు కుటుంబం ద్వారాగా న్యాయం జరిగిద్దని అయితే మాకు లేదు. న్యాయం జరిగిద్ది మీరు ఉన్నారు న్యాయం చేస్తారంటే మాకు 100% లేదు. మేము ఇవాళ వెళ్ళి అడుగుతాం మాత్రం అడుగుతాం. ఏది చేయకపోతే పేపర్ మీద మా చదువు రాని వాళ్ళము మేము అసలుకి వీడియో తీస్తాము ఏం చేస్తాము అందరూ ఊరేసుకొని చచ్చిపోతాం. పోలీస్ స్టేషన్ రారి కింద పిల్లలతో సహా చచ్చిపోయేది మాత్రం గ్యారంటీ. మాకు ఇసుకొచ్చేది ఆ పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని మేము బాధ పడలేకపోతున్నాం. ఆ పిల్లలు ఎదురుగా రేవంత్ సార్ అయినా దిగి వస్తారేమో ఇప్పుడు దాకా చూసాం. 2 రోజుల దాకా చూడండి పోలీసులు అన్నారు. 2 రోజుల దాకా చూసాం. ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. వచ్చి పిల్లని కూడా చూడాల. మాకెందుకు ఇంత బాధ? ఎందుకు ఆ శిక్ష తర్వాత కనీసం పిల్ల ఆరోగ్యం చూసి మా పిల్లలైనా మా పిల్లలు మాకు అప్పచెప్పాలిగా బాధ్యత. వీరు చేసిన మర్చిపోయిద్ది ఇంకా మర్చిపోదు. పిల్ల పెద్దదాకా అది అలానే ఉండిపోయిద్ది కదా. నా పూతు నేను నా పిల్లల్ని కన్నాను. నా కన్న పిల్ల నాకు కన్నట్టేం లేదుగా. ఇలా అయిపోయిందిగా. ఇది జీవితాంతం పోయిద్ది ఏంటి పోదుగా. పిల్ల పెద్దప్పుడు పరిస్థితి అంటే మేమేగా బాధపడి కన్నోళ్ళమే కదా. 9 నెలలు కడుపులో మోసి కానీ 4 సంవత్సరాలు పెంచుకున్న పిల్లని ఇలా అవుతే ఏ తల్లికి బాధ ఉన్నది? కడుపు మండిపోతుంది. ఎవరినన్నా అరవాలి, ఎవరు నేర్స్తే అడగాలి. ఎవరు లేరు వెనక ముందు అడిగిన ఎవరు దిక్కేం లేదు. మనకి ఎందుకని పట్టించుకోరా? ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇది కూడా పట్టించుకోవాలి కదా. అన్నగా మేము ఉన్నామమ్మా అన్నప్పుడు మాకు బాధ వచ్చినప్పుడు అన్నగా ఉండాలిగా. అదేగా మేము అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ సార్ అయినా ఆడవాళ్ళ కోసం బయటకు వచ్చారు పవన్ కళ్యాణ్ సారు. ఆయన కొంచెం మా పిల్లల పరిస్థితి చూసి ఆయన బయటికి రావాలని కోరుకుంటున్నాం. మేమైతే 2 చేతులు గోరి చదువు మాకు న్యాయం జరగాలి. నా కూతురు నా శాపంగా రావాలని కోరుకుంటున్నాం. ఆ శిక్ష పర్యటన మాకు జరుగుద్దని చెప్పారు. ఈలోపు మేము పోలీస్ స్టేషన్ గారు చచ్చిపోదు మేమైతే నిర్ణయించేసుకున్నాం. ఇంకా మా బతకాలని ఆశ లేదు మాకు. మా కుటుంబం లాంటి వాళ్ళకి ఇంకో కుటుంబం రాకుండా చూసుకోండి. అది అందరూ 100 మంది తిరగబడితే ఏమైపోతుంది? ప్రభుత్వం 100 మంది 1000 మంది తిరగబడి ఏదైనా అయిపోతే అప్పుడు ఏమైద్ది? ఎంత పెద్ద కేసు అయితే ఆ ప్రభుత్వం మాకు చెప్పాలి, న్యాయం చెప్పాలి. మాకు ఈ రోజు చెప్పకపోతే మేము చెప్పేసాం. మీడియా ద్వారా కూడా చెప్పాను. నిన్నే చెప్పేసేసాం. ఏం చేసుకుంటే అదే చిన్న పిల్లలతో సహా